అనేక మంది రాజకీయ నాయకులు కానీ ఏ గ్రామాన్ని ఎలా డెవలప్మెంట్ చేసుకున్నారో మీ అందరికీ తెలిసింది, కొంతమంది తెలియలేదు. ఆ డెవలప్మెంట్ లో ఉన్న గ్రామం చెప్తున్నాను. మన ఊరు ఓటింగ్ శాతం దాదాపు 13,000 12,000 ఉంది. మన గ్రామంతో పోల్చుకుంటే ఒక 2-3 పెద్ద ఈదులు ఉన్నంత గ్రామం కదా. అలాంటి గ్రామాలు ఈ రోజున రావులపాలెన్ని మించి రావులపాలెంతో పోటీ పడతా కూడా డెవలప్ అయి ఉన్నాయి. ఆ గ్రామాలు ఏంటంటే కొమరాజలంక గ్రామం, ఎక్కడ చూసినా సిమెంట్ పార్కులు, అదేవిధంగా మనం వెళ్తే ఒక అందమైన ప్రదేశంలా కనిపించే ఈ నిర్లక్ష్యం రాజకీయ నాయకులదా లేకపోతే మనం కావాల్సి నెగ్గించుకున్న పంచాయతీ ప్రెసిడెంట్లదా అన్నది మనందరం గమనించుకోవాలి. ఏదైనా చేయాలంటే నాకేంటి, నా వర్గానికి ఏంటి, ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఉన్నాయి. అర్హులైన వాడికి మీరు ఎంతమందికి ఎవరో పేర్లు ఇచ్చి చెప్తే తలకాయలు కింద కట్టుకుంటారు. అర్హులైన వాళ్ళకి మానేసి అర్హులు కాని వాళ్ళకి, బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి, పొలాలు ఉన్న వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది రాలి గ్రామంలో. నేను గుండంసేలోకి వెళ్ళాను. గుండంసేలోకి వెళ్తే మొగుడు పిల్లం అద్దుకుంటున్నారు, ఇద్దరు సాయిబులు. ఆయన పేరు ఏం పేరో తెలియదు నాకు. అమ్మాయి ఆవిడేమో పనులోకి వెళ్ళి పోసింది, ఆయనేమో ఆట వేసేట్టు. నాగూరు గారు, ఈ అమ్మాయి ఇదేంటమ్మా ఇదేంటి ఇంట్లో ఉన్నారంటే, నాది కాదండి ఇల్లు అద్దుకుంటానంది. 2 రేకులు వేసి తడిసిపోతుంది ఆవిడ. అంటే ఉన్నవాళ్ళు రాలి గ్రామంలో అర్హులు కారా అని నేను అడుగుతున్నా. ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అర్హులు కారా అని నేను అడుగుతున్నా. 2 ఎకరాలు 2 బిల్డింగ్లు ఉన్న వాళ్ళకే ఇత్తానికి అర్హులా నేను అడుగుతున్నాను. సభాపూర్వకంగా పెద్దలందరూ కూడా నా స్వార్థం కోసమో రాజకీయ స్వార్థం కోసమో మాట్లాడట్లేదు. ఉన్న వాస్తవాలు చెప్పి గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకునే బాధ్యత మనకుంది. అవసరమైతే నాయకుల్ని పక్కన పెడదాం, మనం పోరాడదాం. ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మనం అందరం కూడా మాట్లాడి మన సొంత స్వార్థాలకు కాకుండా గ్రామానికి, అలాగే వెనకబడి నలిగిపోయిన ప్రజలకి మనందరం కూడా ఉపకారపడే కార్యక్రమాలను చేద్దాం. చాలా మంది తల్లిదండ్రులు ఉంటారు, మీ పిల్లలు హై స్కూల్లో చదువుకుంటున్నారు. ఎప్పుడైనా హై స్కూల్ గ్రౌండ్ చూసారా మీరు? హై స్కూల్ గ్రౌండ్ చూసారా? కొత్తగా నా చిన్నప్పుడు ఏకైక హై స్కూల్ ఏదంటే రాలి హై స్కూల్ అని చెప్పుకునే కార్యక్రమాలు ఉండేది రాలి. ఈ రోజున తుప్పలు, పాములు గ్రౌండ్లోకి వెళ్ళి చూసారా తల్లిదండ్రులు? అక్కడ షెడ్యూలు కానీ, పిల్లల మధ్య ఆ ప్రాంగణం కానీ మీరు ఎవరైనా గమనించారా? ఇలాంటి కార్యక్రమాలు రాలి. ఇలాంటి అన్నింటికి స్వస్తి పలుకుతూ రాబోయే కాలంలో రోడ్లు మనకి పిచ్చి కడతానని పాత ఎమ్మెల్యే గారు కూడా మాట ఇచ్చారు. మెల్లిది రామారాయణ దగ్గర నేను సాక్షిగా